హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సో మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోతే, పునాది వేసింది నేనే, పూర్తి చేసేది నేనే అని వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి సీఎం చంద్రబాబు గారు నిన్న కాలువల ఫీడర్ కాలువ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు 436 కోట్లతో. నిజానికి ఈ ప్రాజెక్టుకి ఆయనే శంకుస్థాపన చేశారు. 1996 మార్చి 5వ తేదీన ఆయన సీఎం అయిన 6 నెలల్లోనే వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. శ్రీశైలం నీళ్లను కొండల మధ్యలోంచి, ఈ వెలుగొండ ప్రాజెక్టు సింపుల్ సారాంశం ఏంటంటే, మేబీ ఆ ప్రాంతం వాళ్ళకి తెలుసు, బయట వాళ్ళకి తెలియకపోవచ్చు కదా. శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర ఉన్న నీళ్లను, కృష్ణానది నీళ్లను కొండల మధ్యలోంచి ఒక 18 కిలోమీటర్లు కొండలు తవ్వి సొరంగాలు తవ్వి, ఆ సొరంగాల నుంచి ప్రకాశం జిల్లాలో ఒక 6 నియోజకవర్గాలకు, నెల్లూరు జిల్లాలో ఒక 2 నియోజకవర్గాలకు, కడప జిల్లాలో ఒక నియోజకవర్గానికి ఇవ్వడానికి ఉద్దేశించింది ఈ ప్రాజెక్ట్ అనమాట. సో దీనికి 1996 మార్చి 5వ తేదీన సీఎం గారు శంకుస్థాపన చేశారు, అప్పటి సీఎం చంద్రబాబు గారు. ఆ తర్వాత అనేక అవాంతరాలు అడ్డంకులు దాటుకుంటూ అలాగే సొరంగాల తవ్వకం పూర్తయింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జాతికి అంకితం చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు ఈయనేంటి స్టార్ట్ చేసేది అనే డౌట్ మీకు రావచ్చు. అప్పుడు ఆయన సొరంగాల తవ్వకం పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. ప్రాజెక్టు పూర్తవ్వకుండా, హెడ్ రెగ్యులేటర్ వర్క్స్ పూర్తవ్వకుండా, కాలువలు పూర్తవ్వకుండా ఓన్లీ సొరంగాలు తవ్వేసి ఆ జాతికి అంకితం చేస్తే జాతి అంతా వచ్చి సొరంగాలు పట్టుకెళ్ళిపోవాలా? సో అలా చేశారనమాట అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇప్పుడు ఈయన ఏం చేశారంటే, సొరంగాలు లైనింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఆ సొరంగాలు లైనింగ్ వర్క్స్ జరుగుతున్నాయి కదా, సొరంగాల నుంచి నీళ్ళు వచ్చినప్పుడు ఆ నీళ్ళని కాలువల ద్వారా మళ్లించాలి కదా. ఒక రిజర్వాయర్లో స్టోర్ చేయాలి, ఆ రిజర్వాయర్లో నీళ్ళని కాలువల ద్వారా మళ్లించాలి. ఆ రిజర్వాయర్ వర్క్స్ ఆల్మోస్ట్ పూర్తయ్యాయి, ఇంకొన్ని ముంపు గ్రామాలను తరలించాల్సి ఉంది. అండ్ కాలువల ఆధునికీకరణ జరగాలి. ఆ పనులకు నిన్న సీఎం గారు శంకుస్థాపన చేశారనమాట. సుమారు 30 ఏళ్ల క్రితం మార్కాపురంలో పర్యటించారు. ఇక్కడ ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని, శ్రీశైలం నీళ్లు అందించాలని కోరారు. 1996 మార్చి 5న వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన పనులు చేసి ప్రారంభించారు. వచ్చే జూలైలో ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తా అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పూర్తి కాని ప్రాజెక్టును 2024 మార్చిలో జాతికి అంకితం చేస్తున్నట్టు అప్పటి సీఎం జగన్ దొంగ నాటకాలు ఆడారని ఎద్దేవా చేశారు. మార్కాపురం జిల్లా పెద్ద డోర్నాల మండలం గంటవానిపల్లి సమీపంలో 436 కోట్లతో చేపట్టనున్న వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ ఆధునికీకరణ పనులకు బుధవారం సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం సొరంగంలో జరుగుతున్న పనులను దృశ్య మాధ్యమం ద్వారా పరిశీలించి ఇంజనీర్లతో మాట్లాడారు. ఈ ఏడాది వెలుగొండ, వచ్చే ఏడాది పోలవరం అని సీఎం గారు మరోసారి చెప్పారనమాట. ఈ సంవత్సరం వెలుగొండ పూర్తయిపోద్ది, ఈ సంవత్సరం జూలై నాటికి, వచ్చే సంవత్సరం జూలై నాటికి పోలవరం పూర్తయిపోద్ది అని చెప్పారు. ఇక అది ఈవెన్ దీనిలో కూడా అదే హైలైట్ చేశారు. మంచిని గెలిపించండి, వైసీపీ దొంగ నాటకాలను అడ్డుకోండి సీఎం. దేవుళ్ళ పవిత్రకు భంగం కలిగిస్తే వదిలిపెట్టం, కులం మతం కాదు, మంచి చేసేవారికి అండగా ఉండండి. మార్కాపురం సభలో సీఎం చంద్రబాబు పిలుపు. వెలుగొండ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మార్కాపురం జిల్లా జరిగిన అన్యాయాన్ని సవరిస్తూ మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లా, పోలవరం ప్రాజెక్టుతో నష్టపోయిన ప్రజలకు పోలవరం జిల్లా ఇస్తానని ఇచ్చిన హామీ మేరకు 3 జిల్లాలు ఇచ్చారు. గత పాలకుల సరిహద్దు రాళ్లపై కూడా నా బొమ్మలు వేయించుకునే బుద్ధి నాకు లేదు. ప్రజల భూమిపై ప్రజలే హక్కు కల్పించే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు అని సీఎం గారు చెప్పారు. సో వెలుగొండ నుంచి జూలై నాటికి నీరు అందిస్తామని, తొలి దశలో మార్కాపురం ప్రాంతానికి ఇస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి 3 జిల్లాలు ఇచ్చాను. జగన్ల నాటక జనాలకు నామాలు పెట్టను, ప్రాజెక్టు పూర్తి చేయకుండా నాడు జాతికి అంకితం, ఫీడర్ కాలువ లైనింగ్ పనులు చేయలేదు. ఇవన్నీ కూడా ఆయన చెప్పిన అంశాలు అనమాట. ఈ సందర్భంగా ఇక ఉగ్రవాదం ఎక్కడున్నా శాంతికి ముప్పే, మోదీకి సెనెట్ అత్యున్నత పురస్కార ప్రదానం. ఆ రక్కస్పై సమన్వయంతో పోరాడాలి. ఇజ్రాయెల్ పార్లమెంటు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు. అంతర్జాతీయ స్థిరత్వానికి భారత్ ఇజ్రాయెల్ బంధం ఎంతో కీలకమైన వ్యాఖ్య. ఉగ్రభూతంపై ప్రపంచ దేశాలు ఉమ్మడిగా పోరాడాల్సిన ఆవశ్యకతను ప్రధాని మోదీ మరోసారి నొక్కి చెప్పారు. ఉగ్రవాదం ఎక్కడున్నా అది ప్రతి చోట శాంతికి ముప్పుగా పరిగణిస్తుందన్నారు. గాజా శాంతి ప్రణాళికకు భారత్ తరపున ఆయన విస్పష్ట మద్దతు ప్రకటించారు. పశ్చిమాసియాలో దీర్ఘకాలం శాంతి నెలకొందేందుకు అది దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సో ఇజ్రాయెల్లో పర్యటించారు. ఇజ్రాయెల్ పార్లమెంట్లో నరేంద్ర మోదీ గారు ప్రసంగించారు. ఆ ప్రసంగానికి ఇజ్రాయెల్ పార్లమెంటు సభ్యులు అందరూ కూడా ముగ్ధులై ఆయనకు ఒక పురస్కారం కూడా ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని కూడా ప్రదానం చేశారు.
ఇక జాబ్ మేళాలతో 1,00,000 ఉద్యోగాలు, 22 క్లస్టర్ల ద్వారా పరిశ్రమల విస్తరణ, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి శిక్షణతో 40,000 మందికి కొలువులు, మార్చి నాటికి నైపుణ్యం పోర్టల్. శాసనసభలో మంత్రి లోకేష్, రాష్ట్రంలో ఇంతవరకు 1,587 జాబ్ మేళాలు నిర్వహించి 1,08,747 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ సీడ్ యాప్ ద్వారా 74,000 మందికి శిక్షణ ఇచ్చాం. ఇక్కడ ప్రభుత్వం చేసే తప్పు ఏంటంటే ట్రాన్స్పరెన్సీ మిస్ అవుద్ది, పారదర్శకత. 1,08,747 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు, 1,587 జాబ్ మేళాలు ఇచ్చామని చెప్తున్నారు. ప్రభుత్వం అంత గర్వంగా శాసనసభలో చెప్పుకుంటున్నప్పుడు ఎందుకని ఆ వెబ్సైట్లో వివరాలు పెట్టరు? ఎవరెవరికి ఉద్యోగం ఇచ్చారు, ఏ కంపెనీలు ఇచ్చారు, వాళ్ళ శాలరీ ఎంత అని అందరూ పెట్టవచ్చుగా. లక్షల మంది డేటా వెబ్సైట్లో పెట్టడానికి ఏమైంది? స్టోరేజ్ ఉన్నాయిగా, వెబ్సైట్లో డేటాలు ఉంటాయిగా. ఇప్పుడు యూనివర్సిటీలో ఎంతమంది చదివితే అందరు విద్యార్థుల పేర్లు డేటా అంతా అందులో ఉంటుందిగా. యూనివర్సిటీ వెబ్సైట్లో, కాలేజీల వెబ్సైట్లో ఉంటాయిగా. ఓల్డ్ స్టూడెంట్స్ డేటాలు కూడా ఉంటాయిగా. సో ఆ వెబ్సైట్లో డేటా స్టోర్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ 1,08,747 మంది వివరాలు కావాలి. పేరు, ఊరు, ఫోన్ నెంబరు, వాళ్ళకి ఉద్యోగం ఇచ్చిన కంపెనీ, వాళ్ళ శాలరీ, అది కావాలి. ఇంక్లూడింగ్ డేట్తో సహా, ఏ తేదీని అందులో జాయిన్ అయ్యారనే డేట్తో సహా. అప్పుడు ప్రతిపక్షాల లాంటి వాళ్ళు, లేదంటే దీని మీద అనుమానం ఉన్న వాళ్ళు చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకొని వీలైతే వాళ్ళకి కాల్ చేస్తారు. అంటే ఇక్కడ నేను చెప్తున్నది, ఉద్యోగాలు ఇచ్చాము అని ప్రకటించడం వేరు, ఇచ్చిన ఎంతమందికి ఇచ్చాము అని ప్రకటించి వాళ్ళని చూపించడం వేరు. అలా చేస్తేనే ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీ ఉన్నట్టు. సో ఈ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా, ఇలా లెక్కలు చెప్పేసి 5 ఏళ్ల తర్వాత మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం, ఇచ్చేసాం అని చెప్తే నిరుద్యోగంలాగానే ఉంటుంది, నిరుద్యోగ సమస్యలుగానే ఉంటాయి. ఈలోగా 20 లక్షలు ఇచ్చేసాం, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారనమాట. సో దానికి ఏకైక సొల్యూషన్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ కావాలి. వాళ్ళ డేటా మొత్తం వెబ్సైట్లో ఓపెన్గా అందరికీ అందుబాటులో పబ్లిక్ డొమైన్లో ఉండాలి. అలా ఉంటేనే బెటర్. సో అలాగే ఇప్పుడు మార్చిలో నైపుణ్యం పోర్టల్ ఒకటి స్టార్ట్ చేస్తారంట. అండ్ నాకు తెలిసి ఉగాదికి జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తారనుకుంటా. 1,00,000 ఉద్యోగాలతో మెగా జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇక మార్చి 7న ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన. దేశంలోనే అతిపెద్ద ఉక్కు పరిశ్రమకు అనకాపల్లి జిల్లాలో శ్రీకారం. ఎక్స్లో వెల్లడించిన ఆ సంస్థ యాజమాన్యం. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి మార్చి 7న అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో శంకుస్థాపన చేస్తున్నట్టు ఆర్సెలర్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ఇండియా యాజమాన్యం ఎక్స్లో ప్రకటించింది. ఇది చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆనందకరమైన విషయం అంటూ పేర్కొంది. దాదాపుగా ఏడాదిన్నర కిందటే ఈ సంస్థ ప్రకటించారు. కానీ శంకుస్థాపన ఎప్పుడో అనేది ఒక క్లారిటీ లేదు. చివరికి ఆ సంస్థ శంకుస్థాపన తేదీ వెల్లడించిందనమాట. మార్చి 7వ తేదీ అని చెప్పింది. ఇక అత్యంత కీలకమైన అంశం అండి ఇది. న్యాయ వ్యవస్థను కించపరచడాన్ని అనుమతించను, వారెంత ఉన్నత స్థానంలో ఉన్నా సరే. ఎన్సీఈఆర్టీ పుస్తకంలో అధ్యాయంపై సిజేఐ ఆగ్రహం, సుమోటోగా స్వీకరిస్తున్నట్టు ప్రకటన, పుస్తక పంపిణీ నిలిపివేతకు విద్యాశాఖ ఆదేశం. సో ఎన్సీఈఆర్టీలో ఒక పుస్తకంలో ఇదిగోండి, జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి 8వ తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్య పుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతిపై ఒక అధ్యాయాన్ని ప్రచురించడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థను కించపరచడానికి, దాని సమగ్రతకు భంగం కలిగించడానికి తాను ఎవరిని అనుమతించబోనని చెప్పారు. కొత్త సిలబస్లో 8వ తరగతి సాంఘిక శాస్త్రం పుస్తకంలో న్యాయ వ్యవస్థలో జరుగుతున్న అవినీతిని ప్రస్తావిస్తూ కొన్ని అంశాలు, ఆ జస్టిస్ వర్మ ఉన్నారు కదా, ఆయనవి ఇంకొన్ని అంశాలు ఏవో మేబీ అవన్నీ ప్రచురించి ఉంటారు. దాన్ని జస్టిస్ సూర్యకాంత్ గారు, అంటే అవన్నీ ప్రచురించట్లే కానీ మేబీ కొన్ని ఉదాహరణలతో సహా ఉంటారు, ఒక పాఠం ఇచ్చారేమో, ఒక అధ్యాయం ఇచ్చారేమో, దాన్ని జస్టిస్ సూర్యకాంత్ గారు తీవ్రంగా వ్యతిరేకించారు. అది ప్రణాళికాబద్ధమైన దాడి, 8వ తరగతి పిల్లలకు న్యాయ వ్యవస్థలో అవినీతిపై పాఠమా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫైర్. వ్యవస్థ సమగ్రతను దెబ్బతీయడానికి ఈ భూమి మీద ఎవరిని అనుమతించను. ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్ళినా చట్టం తన పని తను చేస్తుంది. ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఇప్పటికే ఆదేశాలు ఇచ్చా. సుమోటాగా తీసుకుంటున్న చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ హెచ్చరిక. నేడు సుమోటాగా విచారణ. తక్షణమే స్పందించిన ఎన్సీఆర్టీ వెబ్సైట్ నుంచి సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్తకం తొలగింపు.
ఇది ముమ్మాటికి న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగించడమే. దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తే సహించేది లేదు, చట్టం కఠిన చర్యలు తీసుకుంటుందని చాలా హెచ్చరికగా ఇచ్చారండి. చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. ఇంకా పుస్తకం రాలా, మేబీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇస్తారు ఆ పుస్తకాలు, కొత్త సిలబస్ పుస్తకాలు. ఈలోగా గట్టిగా తగిలినట్టుంది. న్యాయ వ్యవస్థలో అవినీతి, భారీగా పెండింగ్ కేసులు, న్యాయాధికారులు, న్యాయమూర్తుల కొరత, ఈ అంశాలన్నీ కూడా ఆ పుస్తకంలో ఆ అధ్యాయంలో పేర్కొన్నారంట. దాన్ని జస్టిస్ సూర్యకాంత్ గారు తప్పుపెట్టారు, సుమోటోగా స్వీకరించారు. ఈరోజు విచారణ జరగబోతోంది. పుస్తక రచయితల మీద ఉంటుంది గట్టిగానే. సో సుప్రీంకోర్టు అంత సీరియస్ అయిందంటే ఆ సిలబస్ తయారీలో ఆ అధ్యాయం ఎవరు రాశారని అడుగుతారో ఆ అధ్యాయం రాసిన వాళ్ళని పట్టుకుంటారేమో. అయితే ఏదైనా ఒకటండి, ఏ వ్యవస్థ కూడా అవినీతికి అతీతం కాదు కదా. ఇప్పుడు శాసన వ్యవస్థ ఉంది, శాసన వ్యవస్థలో అవినీతి పరులు లేరా? మనం ఎమ్మెల్యేలనో లేదంటే ఎంపీలనో అవినీతి పరులు అంటుంటే వాళ్ళు సహిస్తున్నారుగా, జరుగుతున్న సంఘటనలేగా. అండ్ కార్యనిర్వాహక వ్యవస్థ ఉంది, అధికారులు, వాళ్ళు ఏమైనా అవినీతికి అతీతులా? కాదు కదా. అలాగే న్యాయ వ్యవస్థ ఏమైనా అవినీతికి అతీతమా? కాకపోతే చట్టం దాని పని చేసుకోవద్దు అంతే. ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వద్దు, యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం. డయేరియా, పాలకల్తీ ఘటనలపై సమీక్ష. శ్రీకాకుళం నగరంలోనేమో డయేరియా 102 మందికి డయేరియా వ్యాపించింది. వాళ్ళలో 76 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 2 మినహా మిగిలిన వారి అందరి ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని చెప్తున్నారు. మరోవైపు రాజమండ్రిలో కల్తీపాలు ఘటన, 6 మరణించారు, మిగిలిన వాళ్ళేమో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నిన్న కొంతమంది డిశ్చార్జ్ అయ్యారు, ఇంకా కొంతమంది విషమంగా ఉంది. సో ఈ 2 ఘటనల మీద కూడా సీఎం గారు నిన్న రివ్యూ చేశారు. ఇక ఇండియా స్కిల్స్ పోటీల్లో ఏపీకి 23 పథకాలు. ఇండియా స్కిల్స్ 2025-26 సౌత్ రీజనల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 23 పథకాలు సాధించిందంట. ఇక ఎమ్మెల్సీల రాజీనామాపై మరోసారి విచారణ. హాజరైన జయమంగళ వెంకటరమణ నేడు 2, రేపు మరో 2కి పిలుపు. ఎమ్మెల్సీల రాజీనామాలపై దాదాపు 3 నెలల తర్వాత మరోసారి విచారణ మొదలైంది. బుధవారం ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణను శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు తన కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. వైకాపాకు చెందిన వెంకటరమణ గత ఏడాది ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జనసేనలో చేరారు. బుధవారం ఆయన జనసేన కండువా కప్పుకునే చైర్మన్ కలిసి ఇంతకంటే మీకు ఏం ఆధారం కావాలి నా రాజీనామా ఆమోదించడానికి అని అడిగినట్టు తెలిసింది. దానికి చైర్మన్ స్పందిస్తూ పార్టీ మారని చెబుతున్నారు, సరే నేను రోజు ఉదయాన్నే జగన్ ఫోటోకి దండం పెట్టుకుంటా అని మీరే ఇదే అసెంబ్లీ సమావేశాల సమయంలో లాబీలో ఇతర సభ్యులతో మాట్లాడుతూ చెప్పిన విషయం వార్తల్లో వచ్చింది కదా అని ప్రశ్నించినట్టు తెలిసింది. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు కాబట్టి జగన్కు కృతజ్ఞత తెలిపానని, అంతకుముందు తెదేపాలో ఉన్నప్పుడు తను ఎమ్మెల్యేగా చేసిన చంద్రబాబు ఫోటో కూడా తన ఇంట్లో ఉందని వెంకటరమణ చైర్మన్తో అన్నట్టు సమాచారం. ఏడాదిన్నర నుంచి పెండింగ్ ఉన్నాయండి. పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ, మర్రి రాజశేఖరు, ఇట్లా వీళ్ళ 5గురివి పెండింగ్లో ఉన్నాయన్నమాట. క్షణాల్లో ఆస్తి పన్ను చెల్లింపు, ప్రతి ఇంటికి QR కోడ్ స్కానర్లు, సమస్యలపైన ఫిర్యాదు చేయొచ్చు. బాగుంది, ఇది కావాల్సింది. ప్రతి ఇంటి దగ్గర ఒక QR కోడ్ స్కానర్ పెడతారు, దాన్ని స్కాన్ చేస్తే మనకు సంబంధించిన డేటా వస్తుంది, ఆస్తి పన్ను పెండింగ్ ఉంటే వస్తుంది, అది చెల్లించేయచ్చు. అలాగే ఏమైనా కంప్లైంట్ అయినా ఇవ్వచ్చు. సునీల్ నాయక్పై లుకౌట్ సర్క్యులర్ జారీకి ప్రక్రియ ప్రారంభించిన దర్యాప్తు బృందం. శాసనసభ ఉపసభాపతి కె రఘురామకృష్ణరాజును వైకాపా హయాంలో సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురి చేసి ఆ కేసులో నిందితుడైన బీహార్ కేడర్ IPS అధికారి సునీల్ నాయక్పై లుకౌట్ సర్క్యులర్ జారీ చేయాలని దర్యాప్తు అధికారి విజయనగరం SP దామోదర్ నిర్ణయించారు. ఆ ప్రక్రియ ప్రారంభించారు. సోమవారం సునీల్ నాయక్ను పట్నాలో అరెస్ట్ చేసిన ఏపీకి తరలించేందుకు అక్కడ కోర్టు ట్రాన్సిట్ వారెంట్ నిరాకరించడం, ఆ తర్వాత ఆయన బీహార్ పోలీసులు ఏపీ పోలీసులు అదుపులో నుంచి విడిపించుకొని తీసుకువెళ్ళిపోవడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈసారి ఎలాగైనా ఆయన మళ్ళీ అరెస్ట్ చేసి ఏపీకి తరలించాలని కృతనిశ్చయంతో ఉన్న దామోదర్ బృందం పట్నాలోనే మకాం వేసి సునీల్ నాయక్ కదలికలపై నిఘా పెట్టింది. ఆయన విధులకు హాజరు కావట్లేదని గుర్తించింది. ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టు నిర్ధారించుకుంది. ఈ నేపథ్యంలోనే సునీల్ నాయక్పై లుకౌట్ సర్క్యులర్ ఇవ్వాలని నిర్ణయించింది. మరోవైపు సునీల్ నాయక్పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కోరుతూ గుంటూరులోని న్యాయస్థానంలో పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై ఇంకా అధికారిక ఉత్తర్వులు రాలేదు. మరోవైపు పట్నా హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం వేశారంట.
ఓకే. అత్యంత నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయండి సునీల్ నాయక్ అరెస్ట్ విషయంలో. గుట్టలుగా నోట్ల కట్టలు 30,000 కేసులో సోదాలు చేస్తుంటే 4 కోట్లు బయటపడ్డాయంట. ఒడిశా గనుల శాఖ అధికారి అరెస్ట్. ఒరిస్సా గనుల శాఖ అధికారి చూడండి ఎంత దారుణం. 30 కోట్లు. ఒడిశా గనుల శాఖలోనే అంత ఉంటే ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ అధికారుల దగ్గర ఇంకెంత ఉంటుందో. ఆంధ్రప్రదేశ్లో గనుల శాఖలో పనిచేస్తున్న ఒక సాధారణ క్లర్క్ దగ్గర కూడా కోట్ల రూపాయలు ఉంటాయి. సాధారణ క్లర్క్. అంతకుమించి సూపరింటెండెంటో సూపర్వైజరో సీనియర్ అసిస్టెంటో అయితే 10 కోట్లకు పైగా ఉంటాయి. అదే ఏడీ స్థాయిలో అయితే ఇంక తిరుగులేదు, 100 కోట్లే ఆంధ్రప్రదేశ్ గనుల శాఖలో. అంటే నేను ప్రత్యక్షంగా ఒంగోలు ప్రాంతంలో చూశాను కాబట్టి చెప్తున్నా. అమ్మో, నెలకు 20 లక్షలు వెళ్తాయండి. నెలకు 20 లక్షలు వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఒంగోలులో ఆ జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గ్రానైట్ ఎక్కువ కదా. బ్లాక్ గ్యాలక్సీ ఒకటి, అరుదుగా లభించే బ్లాక్ గ్యాలక్సీ గ్రానైట్ కానీ స్టీల్ గ్రే కానీ రకరకాల గ్రానైట్లు అక్కడ దొరుకుతాయి. సో దానికి పెద్ద పెద్ద వాళ్ళు గత 20 సంవత్సరాల్లో 100 కోట్లకు పడగలెత్తిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రతి నెల కూడా ఆ జిల్లా పోలీసులకు వాళ్ళకి వీళ్ళకి ఇస్తారు. అందులో గనుల శాఖకు బీభత్సంగా ఉంటుందన్నమాట. సో ఒడిశాలో ఈయన 4 కోట్లు. అదే ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ వాళ్ళు ఎందుకో అన్నీ పట్టుకుంటారు కానీ గనుల శాఖ వాళ్ళని ఎప్పుడూ పట్టుకోరు. ఎక్సైజ్ వాళ్ళని, గనుల శాఖ వాళ్ళని. 26 మంది డిప్యూటీ కలెక్టర్లు, 25 మంది డిఎస్పీలు బదిలీ. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఉత్తర్వులు. హైకోర్టు ఆదేశాలు అమలు చేస్తారా, జైలుకి వెళ్తారా? మీరే పాటించకపోతే కింది స్థాయి అధికారులు ఏం గౌరవిస్తారు? అలాంటప్పుడు కోర్టులు మూసేస్తే సరే. సిఎస్ విజయానందపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. గ్రూప్ 1 ఉద్యోగులు బదిలీ వ్యవహారంలో ఆగ్రహం. గ్రూప్ 1 పరీక్ష ద్వారా ఉద్యోగాలు పొందిన వారి అప్రాధాన్య పోస్టులకు తక్షణం బదిలీ చేయాలని, ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలంటూ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయనందున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్పై హైకోర్టు మండిపడింది. బుధవారం కోర్టు విచారణకు హాజరైన ఆయన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తక్షణం అన్న పదానికి అర్థం తెలీదా? కోర్టు ఉత్తర్వులు పాటించాల్సిన అవసరం లేదంటూ కింది స్థాయి అధికారులకు సందేశం ఇస్తున్నారా? కోర్టు ఆదేశాలను మీరే గౌరవించకపోతే వారేం చేస్తున్నారు? సో వైసీపీ హయాంలో గ్రూప్ 1 ఉద్యోగాలు అంటే గ్రూప్ 1 మూల్యాంకనం అంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం అంతా కూడా గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని కోర్టు నిర్ధారించింది. చట్టబద్ధంగా ప్రూవ్ అయింది. దాని మీద విచారణ జరుగుతుంది. సో ఆ మూల్యాంకనంలో అక్రమాలు జరిగినప్పుడు ఆ గ్రూప్ 1 ద్వారా ఉద్యోగాలు పొందారు అంటే వాళ్ళు అనర్హులు ఉంటారుగా కొంతమంది. సో అలా అనర్హులకు అప్రాధాన్య పోస్టులు ఇవ్వండి, ప్రస్తుతానికి తొలగించొద్దు, అప్రాధాన్య పోస్టుల్లో కూర్చోబెట్టండి అని హైకోర్టు గతంలో చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవాలి, అంత సీరియస్గా తీసుకోవాలి. దాంతో మళ్ళీ నిన్న హైకోర్టు చాలా సీరియస్ అవ్వడంతో వాళ్ళందరినీ కూడా నిన్న అప్పటికప్పుడు అప్రాధాన్య పోస్టులకు భర్తీ చేశారు, బదిలీ చేసేసారు ఎక్కడికక్కడ. ఇక లండన్లో అగ్ని ప్రమాదం, పెద్దాపురం వాసి మృతుడు ఉద్యోగ సంఘాల నేత ఆస్కార్ రావు కుమారుడు. బాబాయిని చంపి కత్తి మా చేతిలో పెట్టారు. విఎస్ఆర్ను హెరిటేజ్కు ముడి పెట్టడం అలాంటిదే. సో విఎస్ఆర్ 2022లో హెచ్ఎఫ్ఎల్ నుంచి విఎస్ఆర్ వెంచర్స్ రుణం తీసుకుంది. మా ఎంపీ కేంద్ర మంత్రి అవుతారని, అజిత్ పవార్ విఎస్ఆర్ విమానంలో ప్రయాణిస్తారని కలగన్నామా మంత్రి లోకేష్ ధ్వజం. హెరిటేజ్ ఫిన్లీజ్ అంటే హెచ్ఎఫ్ఎల్ నుంచి విఎస్ఆర్ వెంచర్స్ సంస్థ 2022-2023 సంవత్సరాల్లో రుణం తీసుకుంది. హెచ్ఎఫ్ఎల్ 1996లో రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం ఏర్పాటైన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. ఆ సంస్థ వ్యక్తిగత, కార్పొరేట్ రుణాలు, అడ్వాన్సులు ఇస్తుంది. హెచ్ఎఫ్ఎల్ నుంచి రుణం తీసుకున్న సంస్థలు, వ్యక్తులు సుమారు 10,000 మంది ఉంటారు. వారిలో విఎస్ఆర్ వెంచర్స్ ఒకటి. విఎస్ఆర్ వెంచర్స్ మొత్తం రుణాల్లో హెచ్ఎఫ్ఎల్ నుంచి తీసుకున్నది 6% అని చెప్పారు. సో విఎస్ఆర్ వెంచర్స్ అనేది దాదాపుగా 100 కోట్లు, 1000 కోట్లు ఆస్తులు తీసుకుంటే మా సంస్థ నుంచి ఆ సంస్థకున్న మొత్తం అప్పుల్లో మా దగ్గర కేవలం 6% తీసుకున్నారు. ఆ మాత్రం దానికి మొత్తం మాకు ఆపాదిస్తారా? మీరే మీ ఇంట్లో బాబాయిని మీరే చంపుకొని కత్తి మా చేతిలో పెట్టినట్టు ప్రచారం చేశారు మీరు. ఇది కూడా అటువంటిదే అని చెప్పి నారా లోకేష్ గారు నిన్న అసెంబ్లీలో చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. అండ్ కూటమి ప్రభుత్వంలో దేవాలయాలకు 150% పెరిగిన భక్తుల రద్దీ. వైకాపా హయాంలో భక్తులకు మర్యాద, గౌరవం లేదు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. కల్తీ వ్యవహారంలో గజ దొంగని కదా పట్టుకోవాల్సింది. మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కల్తీ నెయ్యి కేసులో చిల్లర దొంగలను పట్టుకున్నారు, గజ దొంగలను వదిలేశారు అని బొత్స సత్యనారాయణ గారు అంటే దానికి నారా లోకేష్ గారు కౌంటర్ ఇచ్చారు. అంటే గజ దొంగ జగన్మోహన్ రెడ్డి గారు కదా, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకోవాలా
అని చెప్పి లోకేష్ గారు కౌంటర్ ఇచ్చారు. స్త్రీశక్తి పథకం కింద 47 కోట్ల మందికి ఉచిత బస్సు ప్రయాణాలంట. వైకాపా పాలనలో ఏపీ రోడ్లను హేళన చేసిన జగన్ మిత్రుడు కేటీఆర్. 102కు చేరిన అతిసార బాధితులు. శ్రీకాకుళం వ్యాధి తీవ్రత తగ్గినట్టు వెల్లడి. ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటన. శ్రీకాకుళం కమిషనర్ కూర్మారావు సస్పెన్షన్. అతిసారం కేసుల విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం. సో డయారీ కేసులు తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం శ్రీకాకుళం నగర కార్పొరేషన్ కూర్మారావుని, కమిషనర్ కూర్మారావుని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఇక ఇది పక్కన పెడితే సాక్షికి వెళ్దాం. హామీలు నెరవేర్చకపోతే గద్దె దింపుతాం. బాబు ప్రభుత్వానికి ఉపాధ్యాయుల హెచ్చరిక. ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలపై ఇంకెన్నాళ్ళు మౌనం. ప్రభుత్వం ఇదే తీరుతో ఉంటే అసెంబ్లీ ముట్టడి తప్పదు. ఒత్తిడి పెంచే విధానాలు రద్దు చేయాలి. ఆర్థిక ప్రయోజనాలు వెంటనే విడుదల చేయాలి. 12వ పిఆర్సీ వెంటనే నియమించాలి. 30% ఐఆర్ ప్రకటించాలి. 4 పెండింగ్ డిఎల్లో కనీసం 2ంటిని వెంటనే ఇవ్వాలి. 35,000 కోట్ల పెండింగ్ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టం చేయాలి. ఉపాధ్యాయుల మహాధర్నాతో దద్దరిల్లిన విజయవాడ ధర్నా చౌక్ కలకల్లాడుతుంది. రకరకాల వివిధ వర్గాల వారు వాళ్ళ ఆవేదనను, వాళ్ళ డిమాండ్లను అక్కడికి వచ్చి చెప్పుకుంటున్నారు. దీని అర్థం ఏంటో తెలుసా? ఇలా కలకల్లాడుతుందని ఇప్పుడు చెప్తున్నానంటే అర్థం ఏంటో తెలుసు కదా. సో వాళ్ళ హక్కు ఇది. ఇక్కడ ఉపాధ్యాయులకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, పెండింగ్ బకాయిలు ఉన్నాయి చాలా. అలాగే పిఆర్సీ విషయంలో క్లారిటీ లేదు, ఐఆర్ విషయంలో క్లారిటీ లేదు. అందుకని వాళ్ళందరూ కూడా నిన్న విజయవాడ ధర్నా చౌక్ దగ్గర భారీగా ధర్నా చేశారు. ఇక కోర్టులను మూసేయండి, కోర్టు ఆదేశాలు అమలు చేసే ఉద్దేశం లేకపోతే ఆ పనే చేయండి, ప్రజలకు కక్షిదారులకు న్యాయం చేయలేకపోతే కోర్టులు ఎందుకు, సీఎస్పై నిప్పులు జరిగిన హైకోర్టు. సీఎస్ 4 రోజులు జైల్లో ఉంచితే అందరూ దారిలోకి వస్తారని వ్యాఖ్య. అధైర్యపడద్దు, వచ్చేది మన ప్రభుత్వమే. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలి. పోరాట పంధాను, కష్టాలు ఎల్లకాలం ఉండవు, పోరాట పందాన్ని ఎంచుకొని ముందుకు సాగాలి. చంద్రబాబు ప్రభుత్వం తీరు దారుణం, కష్టకాలంలో కార్యకర్తలకు నేతలు అండగా ఉండాలని పిలుపు. సో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా లేదా, ఆ అవకాశం ఉందా లేదా? మళ్ళీ 151 నుంచి 11కు పడిపోయి అంత దారుణమైన ఓటమి తర్వాత మళ్ళీ 100, 90, 110 సీట్లు సాధించడానికి సాధ్యమేనా? ఈ ప్రశ్నలకు సమాధానం మన మ్యాగజైన్లో ఉంది. ఈ నెల మ్యాగజైన్. ఇందులో జగన్ మళ్ళీ సీఎం అవుతారని ఒక బ్యానర్ స్టోరీ, సెంటర్ స్ప్రెడ్ స్టోరీ. ఇదిగోండి ఈ పేజీ మొత్తం ప్లస్ ఇందులో కూడా ఈ 2 పేజీల్లో కూడా ఇచ్చాం. ఇందులో మనం రాసిన అంశాలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి కారణం కొన్ని అవలక్షణాలు ఉన్నాయి అని ఒక 5 కారణాలు ఇచ్చా. 5 కారణాలు రాశాం. దాంతోపాటు ఆయన మళ్ళీ గెలుస్తారు అనడానికి కారణాలు, ఆయన మళ్ళీ గెలుస్తారు అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆయనకు సంబంధించి కొన్ని పాజిటివ్స్, అలాగే మళ్ళీ గెలవరు అనడానికి కారణాలు, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఉన్నాయి. సో ఇది చదివితే మీకు అర్థమైపోతుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారా లేదని. చాలా ప్రాక్టికల్గా, చాలా డెప్త్గా స్టడీ చేసి ఈ ఆర్టికల్ రాసామన్నమాట. ఆర్టికల్తో పాటు ఇతర ఆర్టికల్స్ కూడా చాలా ఉన్నాయి, చాలా డెప్త్ ఆర్టికల్స్ ఉన్నాయి. మీకు కావాలి అనుకుంటే 993981 ఈ నెంబర్కి ఫోన్పే చేయండి. 1200 రూపాయలు చేస్తే 1 ఇయర్, 600 రూపాయలు చేస్తే 6 months. ఈ ఫోన్పే చేసి ఈ స్క్రీన్ షాట్ని, ఆ ఫోన్పే చేసిన స్క్రీన్ షాట్ అండ్ మీ అడ్రస్ ప్లస్ మీ కంప్లీట్ అడ్రస్ 9391335993 ఈ నెంబర్కు వాట్సాప్లో పెట్టండి. మా టీం ఉంటారు, రెస్పాండ్ అవుతారు. ఈ నెంబర్కి ఫోన్పే చేసి ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెడితే చాలు, మీకు 2 రోజుల్లో మ్యాగజైన్ వచ్చేస్తుంది. సరే, మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే గెలుస్తాను అంటున్నారు. అది పక్కన పెడితే
నెక్స్ట్ పేజీకి వెళ్దాం. సాక్షిలో అధైర్యపడద్దు, వచ్చే హామీలు నెరవేర్చకపోతే గద్దె దించుదాం. ఓకే, ఇన్ని అబద్ధాల ఇంత విషమా? దేని గురించి? భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఎడిటోరియల్స్ రాసేస్తున్నారా? రాజకీయ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఎడిటోరియల్స్ రాసి ఎడిటోరియల్ పేజ్, కోర్స్ వాళ్ళ పార్టీ పేపర్ అయినప్పుడు పార్టీ వ్యక్తులు కాకపోతే ఇంకెవరు రాస్తారు? 28 నుంచి హెచ్పివి వ్యాక్సిన్ దేశవ్యాప్తంగా పంపిణీ చేయనున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 3.5 లక్షల మందికి. ఓకే, సచివాలయ ఉద్యోగులకు జీతాలు ఇవ్వద్దు, అధికారులకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పూర్తి కాలేదంటూ కక్షపూరిత చర్యలు, సర్వే చేయని సిబ్బందిపై నివేదికలు ఇవ్వాలని హుకుం, ఉద్యోగుల ఆగ్రహం. ప్రేమ తల్లిదండ్రుల తేల్చుకోలేక ఫిజియోథెరపీ విద్యార్థిని ఎటు వెళ్తున్నారండి? నిన్న యూట్యూబర్ కోమలి అనే అమ్మాయి ప్రేమ విఫలమైందని చేసుకుంది ఆ అమ్మాయి. ఇదిగో ఈ అమ్మాయి రజనీ అంట. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పైడి సత్యం కుటుంబం విశాఖ ఉడా కాలనీలో వినాయక్ నగర్లో నివసిస్తోంది. హెచ్పిసిఎల్లో సబ్ కాంట్రాక్ట్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయన భార్య, 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె పైడి రజని మధురవాడలోని కళాశాలలో ఫిజియోథెరపీ 2వ సంవత్సరం చదువుతోంది. ప్రిపరేషన్ హాలిడేస్ ఇవ్వడంతో ఇంటికి వచ్చింది. సత్యం భార్య, చిన్న కుమార్తె బుధవారం శ్రీకాకుళంలో స్వగ్రామానికి వెళ్లారు. కుమారుని స్కూల్ ఆటో ఎక్కించడానికి సత్యం డ్యూటీకి వెళ్ళాడు. అనంతరం కుమార్తె రజనీకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదంట. సో ఎందుకంటే ఆయన ఒక నోట్ కూడా రాసింది, ప్రేమించాను, సో మిమ్మల్ని మోసం చేయడం కరెక్ట్ కాదని, అటు ప్రేమను గెలిపించుకోలేక, ప్రేమ తల్లిదండ్రుల్లో తేల్చుకోలేక నేను ఉండలేను, వెళ్ళిపోతున్నానని నోట్ రాసింది ఆ అమ్మాయి. ఇక మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద కేసు కొట్టేసేందుకు యత్నించడం దారుణం. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. నేనేం పాపం చేశా అమ్మ, నన్ను ఎందుకు చంపేశావు? ప్రేమ మోజులో పడిన మాతృత్వం, ఓడిన మాతృత్వం అక్రమ బంధానికి అడ్డుగా ఉందని 2 ఏళ్ల కుమారుని చంపిన కర్కస్తలే. చాలా దారుణం అండి. సోషల్ మీడియాలో ప్రేమలు శృతిమించి అమ్మతనానికి మచ్చ తెస్తున్నాయి. నిజమేనండి, సోషల్ మీడియా ఇన్స్టా పెరిగిపోయి, ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలా అమ్మాయిలు అబ్బాయిలు పిచ్చి రీల్స్, పిచ్చి రీల్స్ ఎక్కువైపోయి, ఇల్లీగల్ అఫైర్స్ పెరిగిపోతున్నాయి, అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. తర్వాత ఈ చిన్న వయసులో ప్రేమలు పెరిగిపోతున్నాయి, విలువలు పోతున్నాయి. చూడండి, అక్రమంగా ఏర్పడిన వాటి ప్రేమ బంధాలకు అడ్డుగా ఉన్నారనే సాకుతో 9 మాసాలు మోసి తాము కన్న పిల్లల్ని చంపుతున్న ఘటనలు యావత్ సమాజాన్ని కలవరపెడుతున్నాయి. తాజాగా మాతృత్వానికి మచ్చ తెచ్చే ఈ ఘటన తిరుపతిలో వెలుగు చూసింది. అమ్మ ఒడిలో అల్లారు ముద్దుగా పెరుగుతూ బుడిబుడి అడుగులు వేస్తున్న ఆ బిడ్డతో అమ్మ అని పిలిపించుకోక ముందే ప్రేమ మోజులో పడి ఓ తల్లి తన చేతులతో 2.5 ఏళ్ల కన్న కూతురినే కిరాతకంగా హతమార్చింది. ఈ ఘటనపై తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా ఆ అమ్మాయికి, ఆ తల్లికి ఏర్పేడు మండలం చెన్నంపల్లికి చెందిన రెడ్డి కుమార్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడట. ప్రేమగా మారింది. గత కొద్ది కాలంగా ఇద్దరు సహజీవనం ప్రారంభించారు. కానీ అప్పటికే బుడిబుడి అడుగులు వేస్తూ వచ్చిరాని మాటలతో అమ్మ అని పిలిచే చిన్నారి వారి ప్రేమ బంధానికి అడ్డుగా అనిపించింది. గొంతు నూనె వేసి దెబ్బలో పూడ్చారంట. చాలా దారుణం. ఎటు వెళ్ళిపోతున్నాయి అర్థం కావట్లేదు. సోషల్ మీడియా పరిచయాలు, ప్రేమలు. జీతాల కోసం అమరావతి నిర్మాణ కార్మికుల ఆందోళన. సో ఇవి సాక్షి అంశాలు. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే, ఆంధ్రజ్యోతిలో అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లకు 6 కమిటీలు, అభివృద్ధి ప్రణాళికలు అమలు కోసం ఏర్పాటు. సీఎం అధ్యక్షతన 2 స్టీరింగ్ కమిటీలు, సిఎస్ నేతృత్వంలో 2 ఎగ్జిక్యూటివ్ కమిటీలు, ఆయా రీజియన్ల సీఈఓల సారథ్యంలో మరో 2 కమిటీలు, అమలు కమిటీలు. 1 స్టీరింగ్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ, అమలు కమిటీ. సభ్యులుగా మంత్రులు, అధికారులు. విశాఖ రీజియన్ తరహాలో మాస్టర్ ప్లాన్లు. ఓకే, నేను వస్తున్నా, 50 మంది అధికారులను కేటాయించండి. అండర్వేర్, హెయిర్ ఆయిల్ రెడీగా పెట్టండి. స్నానం కిట్లో సబ్బు, దువ్వెన, అద్దం ఉండాలి. కొత్త దుప్పటి కావాలి. ప్రయాగ్రాజ్ పర్యటన కోసం బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్ వివేక్ బంజల్ కోర్కెల చిట్ట. కేంద్రం సీరియస్, షాకాజ్ నోటీస్. అండర్వేర్ కూడా వాళ్ళు రెడీ చేయాలంట. ఈయన సైజు పంపిస్తాడు, వాళ్ళు రెడీ చేయాలంట. హెయిర్ ఆయిల్ రెడీగా ఉంచాలంట. స్నానం కిట్లో సబ్బు, దువ్వెన, అద్దం ఉండాలంట. కొత్త దుప్పటి కావాలంట. ప్రయాగ్రాజ్ పర్యటనకు వెళ్తున్న బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్ వివేక్ బంజాలు తనకేమేం కావాలి అనేది వాళ్ళకి పంపించారు అక్కడ స్టాఫ్కి. ఆ విషయం కాస్త బయటకు వచ్చింది. దాంతో కేంద్రం సీరియస్ అయ్యి అతనికి షోకాజ్ నోటీస్ ఇచ్చింది. షోకాజ్ కాదు, అరే బాబు అన్నీ మీ ఇంట్లో ఉంటాయి, కొన్నాళ్ళు ఇంట్లో ఉండు అని చెప్పి ఒక 6 నెలలు ఇంట్లో పెట్టాలి.
జీతం లేకుండా, అప్పుడు బుద్ధి వస్తుంది. నేను లేకుంటే పాక్ ప్రధాని చచ్చేవాడు. అది 3.5 కోట్ల మంది ప్రజల మాట. నోరు జారిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి వ్యాఖ్య. పాకిస్తాన్కి సిగ్గు ఉండాలి. ఆయన అన్నిసార్లు చెప్తున్నా సరే ఖండించుకోకపోతే. ఇక సిఎస్ మీద హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిలో కూడా హైలైట్ చేశారు. ఇక పరిమళించిన మానవత్వం, కర్నూలు జిల్లా పునరుక్కు ప్రజల ఆపన్న హస్తం, ఆంధ్రజ్యోతి కథనంతో స్పందించిన హృదయాలు, 10 కోట్ల వరకు క్రౌడ్ ఫండింగ్. సో ఇది సెపరేట్ వీడియో చేస్తానండి. సోషల్ మీడియా ప్రభావం ఎంతగా పనిచేసింది, సోషల్ మీడియా ఒక చిన్నారిని గెలిపించింది, ప్రాణాన్ని నిలబెట్టింది. అదొకసారి సెపరేట్ వీడియో చేయాలి, మనం చేయలేదు. ఇప్పుడే కాదు, ఇజ్రాయెల్కి ఎప్పటికీ అండగా భారత్. రక్తం త్యాగంతో ఏర్పడిన బంధం మనది. ఇజ్రాయెల్ గడ్డపై 4,000 మంది భారత సైనికులు ప్రాణాలు అర్పించారు. ఇరు దేశాలు ఉగ్రవాద బాధితులే. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాల్సిందే. గాజా శాంతి ప్రణాళికకు పూర్తిగా మద్దతిస్తాం. ఇజ్రాయెల్ పార్లమెంటు నెస్సెట్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ నాకు సోదరుడి కంటే ఎక్కువ. ఆయన ఆలింగనానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. గజదొంగను పట్టుకోవాలని బొత్స అంటే ఆ గజదొంగ జగనేనా అని లోకేష్ గారు కౌంటర్ ఇచ్చారు. తప్పు చేశాక క్షమించండి. గేట్స్ ఫౌండేషన్ సిబ్బందికి బిల్ గేట్స్ విజ్ఞప్తి. 2 రష్యన్ మహిళలతో తనకు సంబంధం ఉన్నట్టు అంగీకారం. వారు ఎప్స్టీన్ బాధితులు కారని వివరణ. సో ఎప్స్టీన్ ఫైల్స్ బయటకు వచ్చిన నేపథ్యంలో, ఒక నెల రోజుల నుంచి బిల్ గేట్స్ మీద విపరీతమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు ఆయన తన తప్పు అంగీకరించారు. తప్పు చేశాను, క్షమించండి అని చెప్పారు. గొంతులని ఇసుగదెబ్బలో పోవచ్చు. రెండో పెళ్లి చేసుకున్నాక కన్నబిడ్డనే కడతెచ్చిన తల్లి. అమ్మమ్మ ఫిర్యాదుతో తిరుపతి జిల్లాలో వెలుగు చూసిన దారుణం. భార్య భర్తల అరెస్టు, మరొకరి కోసం గాలింపు. ఇప్పుడే కాదు, ఇజ్రాయెల్ ఎప్పటికీ రంగంలోకి F-22 రాప్టర్ ఫైటర్లు, అత్యాధునిక స్టెల్త్ జెట్లను ఇజ్రాయెల్కు తరలించిన అమెరికా. త్వరలో ఇరాన్పై దాడి. ఊర్ని అణు ఒప్పందం విషయంలో ఎంతకు దిగిరాకపోవడంతో ఇరాన్పై మరింత ఒత్తిడి పెంచే దిశగా అమెరికా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ దేశ అమ్ములు పొదులోని అత్యంత కీలకమైన స్టెల్త్ ఫైటర్ F-22లను ఇజ్రాయెల్కు తరలించింది. ఇప్పటికే 2 భారీ విమాన వాహక యుద్ధ నౌకలు సహా భారీ స్థాయిలో బలగాలను కూడా మధ్యప్రాచ్యంలో మోహరించిన అమెరికా ఇప్పుడు F-22 రాప్టర్ ఫైటర్లను కూడా తరలించడంతో త్వరలో ఇరాన్పై దాడి మొదలవుతుందనే దానికి సంకేతమని ఇజ్రాయెల్ అధికార వర్గాలు పేర్కొన్నాయి. హేమంత్ సోరెన్కు సుప్రీంకోర్టులో ఊరట. శాస్త్రీయ పద్ధతిలో గంజాయి దహనం. ఫార్మాసిటీలో CMWకి 52,336 కిలోల కాల్చివేత. అనకాపల్లి జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో గత 20 నెలల్లో పట్టుబడిన 52,336 కిలోల గంజాయి, 14,218 లీటర్ల హ్యాష్ ఆయిల్ అంటే ద్రవ గంజాయిని బుధవారం ఫార్మాసిటీలో రాంకీకి చెందిన కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులో శాస్త్రీయ పద్ధతిలో దహనం చేశారు. తప్పు చేసి మన్నించండి. అవినీతి పుట్టలో నోట్ల కట్టలు, 30,000 లంచం తీసుకుంటూ దొరికిన అధికారులు 4 కోట్లు. మాజీ బ్రాంచ్ మేనేజర్ సూత్రధారి. IDFC ఫస్ట్ బ్యాంకులో 590 కోట్ల మోసం కేసులో 4 అరెస్ట్. ఓకే, సో ఇవ్వండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.